హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెట్ కరెంట్ అఫైర్స్. ఇవాళ టాపిక్ ఇంగ్లీష్ ఎర్రర్స్లో నౌన్ టాపిక్ మీద చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్స్లో 4 పార్ట్స్లో 1 పార్ట్ అనేది ఎర్రర్గా ఉంది, అది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్లో వెళ్తే ద మేనేజర్ వాస్ ఎగ్జైటెడ్ యాజ్ ద టీమ్ హ్యాడ్ కంప్లీటెడ్ 3/4 ఆఫ్ ద వర్క్ అట్ ఏ లైట్నింగ్ స్పీడ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక పార్ట్లో ఎర్రర్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎర్రర్ ఎక్కడ ఉంది అని చూసినట్లయితే 3/4 ఆఫ్ ది వర్క్ అని ఉండాలి. 3/4 ఆఫ్ ది వర్క్ బికాస్ ఆఫ్ 4 భాగాల్లో 3 పార్ట్ అనేది వర్క్ చేశారు. ఇక్కడ ప్లూరల్గా చెప్పాలి, అది సింగులర్గా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి 3/4 ఆఫ్ ది వర్క్. గ్రామర్ పరంగా చూసుకున్నట్లయితే ద మేనేజర్ వాస్ ఎగ్జైటెడ్ పాస్ట్ ఫామ్లో ఇచ్చాడు. పాస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ని ఫాలో అవుతుంది. సో చూసినట్లయితే యాజ్ ఎ టీమ్ హ్యాడ్ కంప్లీటెడ్, ఎస్ ఇట్స్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఎలా చెప్తున్నాడు? 3/4 ఆఫ్ ది వర్క్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అట్ ఏ లైట్నింగ్ స్పీడ్. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్, 2 summons have been issued against him but he has not presented himself before the court. ఏం చెప్తున్నాడంటే అతనికి వ్యతిరేకంగా 2 సమ్మన్లు అయితే జారీ చేయబడ్డాయి, కానీ కోర్టు ముందు ఆయన హాజరవ్వలేదు అని చెప్తున్నాడు. సో ఎక్కడ ఎర్రర్ ఉంది అని చూసినట్లయితే చూద్దాం. 2 పార్ట్స్గా సెంటెన్స్ని కంజంక్షన్ ద్వారా దీన్ని బ్రేక్ చేద్దాం. సెకండ్ పార్ట్ చూసినట్లయితే హీ హ్యాస్ నాట్ ప్రజెంటెడ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద కోర్ట్. కోర్ట్ ముందు ఆయన ప్రజెంట్ అవ్వలేదు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూస్ చేశాడు, కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే ఎలాగో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా ప్రజెంట్ టెన్సే ఉండాలి. 2 summons హ్యావ్ బీన్ ఇష్యూడ్ అగైనెస్ట్ హిమ్, కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ ఎక్కడుంది? హ్యావ్ అని యూస్ చేస్తుందంటే ప్లూరల్ యూస్ చేస్తున్నాడు. ప్లూరల్ యూస్ చేస్తుందంటే 2 అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కానీ ఇది నౌన్. నౌన్లో సమన్స్ అంటే సింగులర్. అప్పుడు సమన్స్ ప్లూరల్ ఇచ్చాడు కాబట్టి SES 2 summons హ్యావ్ బీన్ ఇష్యూడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీని స్పెల్లింగ్ అనేది SESగా మార్చాల్సి ఉంటుంది. అప్పుడు 2 ప్లూరల్ అయి ఉంటుంది, అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ మెనీ హార్మ్ఫుల్ రిజల్ట్స్ ఆఫ్ కన్జ్యూమింగ్ మెనీ కప్ఫుల్ ఆఫ్ ఎ టీ ఇన్ ఏ డే. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అని చూసినట్లయితే దేర్ ఫాలోస్ ఆర్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది. అలాగే మెనీ గురించి చెప్తున్నాడు కాబట్టి ప్లూరల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రిజల్ట్ పక్కన ఎస్ అనేది యాడ్ చేశాడు, ఇది కరెక్ట్గా ఉంటుంది. దేర్ ఆర్ మెనీ హార్మ్ఫుల్ రిజల్ట్స్ కరెక్ట్గా ఉంది. ఆఫ్ కన్జ్యూమింగ్ మళ్ళీ మెనీ అని యూజ్ చేశాడు కాబట్టి ప్లూరల్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక మెనీ కప్ ఫుల్ ఆఫ్ ఎ టీ ఇన్ ఏ డే కాదు, ఇటే కప్ఫుల్స్ ఆఫ్ ఏ టీ, FULS కప్ఫుల్స్ ఆఫ్ ఏ టీ ఇన్ ఏ డే. సో మెనీ అనే దాన్ని మనం ఎలా తీసుకుంటాము అంటే ప్లూరల్గా తీసుకుంటాము, దానివల్ల ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, Ratan Tata is very generous as he donates estimated 5,50,000 rupees every day as per report. ఆయన రిపోర్ట్ ప్రకారంగా ప్రతిరోజు రిపోర్ట్ ప్రకారంగా చూసినట్లయితే ప్రతిరోజు ఎంత 55,000 రూపీస్ అయితే 5,55,000 రూపీస్ అయితే ఆయన డొనేట్ చేస్తున్నారు. సో ఆయన వెరీ జనరస్ పర్సన్ అని చెప్తున్నారు. సో ఎర్రర్ ఎక్కడ ఉంది చూసినట్లయితే రతన్ టాటా సింగర్ కాబట్టి ఈజ్ అనేది ఫాలో అయ్యింది. సో ఇట్స్ ఎ కరెక్ట్. వెరీ జనరస్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్, జనరస్కి వెరీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఈ సెంటెన్స్ కరెక్ట్గా ఉంది. నెక్స్ట్, యాజ్ హీ డొనేట్స్ ఎస్టిమేటెడ్ 5,50,000 రూపీస్ అన్నాడు. హీ డొనేట్స్, అతను థర్డ్ పర్సన్ కాబట్టి ఎస్ అనేది యాడ్ చేసాము,
కరెక్ట్గా ఉంది. వెర్బ్ ఎస్టిమేటెడ్ కరెక్ట్గా ఉంది. 5,50,000 రూపీస్ అన్నాడు. 50,000 రూపీస్ కాదు, 50,000 రూపీస్. ఎస్ అనేది ఎక్స్ట్రాగా ఇక్కడ యాడ్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ ప్లూరల్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక ప్లూరల్ని యాడ్ చేయకూడదు. అంటే ఎస్ని రిమూవ్ చేయాలి. అంటే 50,000 రూపీస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ సిలో ఎర్రర్ ఉంది కనుక ఆప్షన్ సి ఈస్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్. ద బ్రిథన్స్ ఆఫ్ దిస్ లొకాలిటీ ఆర్ అట్ డ్రాగర్స్ డాన్ వితౌట్ ఎనీ అపారెంట్ రీజన్. ఏం చెప్తున్నాడు అంటే బ్రిథన్స్ అంటే సోదరులు అని అర్థం. అంటే ఆ లొకాలిటీలో నివసించే వాళ్ళు ఒకరికొకరి బ్రదర్స్ అవుతారని చెప్తున్నాడు. ఆ మీనింగ్లో లొకాలిటీలో ఉండే బ్రదర్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు డాగర్స్ డాన్గా అవుతున్నారు. డాగర్స్ డాన్ అంటే ఏంటి? డాగర్స్ డాన్ అంటే గొడవ పడడం, ఫైటింగ్. డాగర్స్ డాన్ అంటే ఫైటింగ్. ఎందుకు గొడవ పడుతుందంటే ఎటువంటి రీజన్ లేకుండా వీళ్ళు గొడవ పడుతున్నారు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏది, ఆన్సర్ ఏది అని చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు గొడవ పడుతున్నారు కాబట్టి 2 మెంబర్స్ ద బ్రదర్స్ అని చెప్పాడు. లొకాలిటీ ఆర్. సో ఆర్ అనేది ప్లూరల్గా ఇది కరెక్ట్గా సెట్ అయ్యింది. నెక్స్ట్ ఎక్కడ అట్ డాగర్స్ డాన్ వితౌట్ ఎనీ అపారెంట్ రీజన్. ఎటువంటి రీజన్ లేకుండా. అపారెంట్ అంటే క్లియర్ అని అర్థం. క్లియర్ రీజన్ లేకుండా వాళ్ళు గొడవ పడుతున్నారు అని చెప్తున్నాడు. సో అంతా కరెక్ట్గానే ఉంది. కాకపోతే బ్రిథన్స్ అంటే ప్లూరల్ కాదు, ఎస్ని రిమూవ్ చేయాలి. బ్రిథన్ అంటేనే ప్లూరల్. బ్రిథన్స్ అనేది ఎస్ అవసరం లేదు. సో ఆల్రెడీ ఆర్ ఇచ్చాడు, ప్లూరల్గా ఉంది అని తెలిసినప్పుడు మనం నౌన్ని చెక్ చేయాలి. నౌన్ ఆల్రెడీ బ్రిథన్స్ అనేది ఇక్కడ 2 పర్సన్స్ అనేసి మళ్ళీ ఎస్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ని రిమూవ్ చేసినట్టయితే సరిపోతుంది. The brethren of the locality are at daggers done without any apparent reason. Next question. The majority of women teachers is protesting against the principal అన్నాడు. ఇక్కడ ఎక్కువ మంది ఉమెన్ టీచర్స్ అనేది ప్రిన్సిపల్కి అగెనిస్ట్గా ప్రొటెస్టింగ్ జరుగుతూ ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎర్రర్ ఎక్కడుందో. ద మెజారిటీ అని చెప్తున్నాడు అంటే ప్లూరల్. మెజారిటీ ఆఫ్ ఉమెన్ టీచర్స్ అనేది ప్లూరల్. ఇది కరెక్ట్గానే ఉంది. ఉమెన్ టీచర్స్ కరెక్ట్గా ఉంది. ప్లూరల్గా ఉన్నప్పుడు ఈజ్ అనేది రాదు. ఈజ్ బదులు ఆర్. మెజారిటీ ఆఫ్ ఉమెన్ టీచర్స్ ఆర్ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ ద ప్రిన్సిపల్. సో హియర్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ బికాస్ ఆఫ్ ప్లూరల్. నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఆర్ 5 dozens ఆఫ్ స్టూడెంట్స్ హూ క్లియర్ ద ఎగ్జామ్స్. ఎక్కువ మంది 5 డజన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎగ్జామ్స్ని క్లియర్ చేశారు అని చెప్తున్నాడు. దేర్ వల్ల మనకి ఆర్ అనేది ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా సెట్ అయింది. 5 dozen ఆఫ్ స్టూడెంట్స్ ఇది నౌన్ కాబట్టి ఆల్రెడీ ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి మళ్ళీ ప్లూరల్ చేయాల్సిన అవసరం లేదు. డజన్ అంటే సరిపోతుంది. డజన్స్ అనే స్పెల్లింగ్ లేదు కనుక ఎస్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే 5 dozen ఆఫ్ స్టూడెంట్స్ హూ క్లియర్ ద ఎగ్జామ్. సో నేను ఇక్కడ ఎస్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 50 feet height idol ఆఫ్ లార్డ్ రామా ఈజ్ బీయింగ్ ఎరెక్టెడ్ అట్ ది ప్రెమిసెస్. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది అంటే ఎరెక్ట్ అంటే ఏంటి? ఎరెక్ట్ అంటే కన్స్ట్రక్ట్ అని అర్థం. కన్స్ట్రక్ట్ అన్న ఎరెక్టెడ్ అన్న రెండు ఒకటే. సో ఏం చేస్తున్నారంటే 50 feet హై ఐడల్ ఆఫ్ రాముని విగ్రహం 50 అడుగుల రాముని విగ్రహాన్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట ఆ ప్రెమిసిస్లో అని చెప్తున్నాడు. సో మళ్ళీ చూసుకున్నట్లయితే ఆన్సర్ మనకి ఎర్రర్ ఎక్కడ ఉందని చూసినట్లయితే ఎన్ని విగ్రహాలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? ఏ లార్డ్ రామ సింగిల్ విగ్రహం ఏ అని ఇచ్చాడు. ఏ లార్డ్ అంటే సింగిల్ పీస్నే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఒక్క విగ్రహానికి చేస్తున్నప్పుడు ఫీట్ అనేది రాదు, ఇట్స్ ఫూట్ అవుతుంది. ఒక్క విగ్రహం కాబట్టి ఫూట్, ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఫీట్, ఒకటి కంటే
ఎక్కువ ఉన్నప్పుడు, టూ కంటే గ్రేటర్ దాకా ఉన్నప్పుడు ఫీట్ హైట్ అంటాము. ఒకటే ఉన్నప్పుడు ఏ 50 ఫూట్ హైట్ ఆఫ్ ఐడల్ డ్రామా ఈజ్ బీయింగ్ ఎరెక్టెడ్ అట్ ది ప్రిమిసెస్. అర్థమైంది అనుకుంటాను. సింగులర్ కాబట్టి ఏని డినోట్ చేశాడు, ఏ డినోట్ చేయడం వల్ల ఈజ్ అనే వెర్బ్ తీసుకున్నాము. సో సింగులర్ వల్ల మనకి ఇక్కడ ఫీట్ బదులు ఫూట్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ హిస్ sister-in-laws ఆర్ వెరీ బ్యూటిఫుల్ బట్ హిస్ వైఫ్ ఈస్ అగ్లీ. వాళ్ళ సిస్టర్ లాస్ అంతా చాలా బాగున్నారు, కానీ అతని యొక్క వైఫ్ మాత్రం అగ్లీగా ఉంది అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనకి తెలుసు సిస్టర్ ఇన్ లాస్ అనేది మనం తీసుకోము. ఇట్స్ సిస్టర్స్ ఇన్ లా అని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సిస్టర్స్ ఇన్ లా. సో బి అనేది ఇక్కడ ఆప్షన్. నెక్స్ట్. ఆల్దో షీ హ్యాస్ బీన్ taking English classes for 2 months but she is yet to learn the alphabets. ఇక్కడ మీకు ఆప్షన్ ఎక్కడ ఉందో కనిపెట్టండి, ఎర్రర్ ఎక్కడ ఉంది. ఆమె ఏం చెప్తున్నాడంటే ఆమె 2 monthsగా ఇంగ్లీష్ క్లాసెస్ వెళ్తున్నప్పటికీ ఇంకా కూడా ఆల్ఫాబెట్స్ కూడా నేర్చుకోలేదు అని చెప్తున్నారు. సో ఆన్సర్ ఎక్కడ చూసినట్లయితే ఆల్దో షీ హ్యాస్ బీన్ టేకింగ్ ఇంగ్లీష్ క్లాస్ ఫర్ 2 months. ఇంతవరకు సెంటెన్స్ కరెక్ట్గా ఉంది. కంజంక్షన్ యూజ్ చేశాడు. షీ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ యూజ్ చేశాడు. ఎట్ ఇంకా కూడా లెర్న్ ద ఆల్ఫాబెట్స్ కాదు, ఆల్ఫాబెట్ అంటేనే 26 letters. ఎస్ అనేది ఇక్కడ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ALPHABET ఆల్ఫాబెట్ అంటే సరిపోతుంది, ఆల్ఫాబెట్స్ కాదు. షీ ఫాలోస్ సింగులారిటీ అండ్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఎందుకంటే ఇంకా 2 months నుంచి నేర్చుకుంటా ఉంది కనుక. అలాగే షీ ఈజ్ ఎ సింగులర్ టు లెర్న్ ఆల్ఫాబెట్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని